వెళ్తున్న ప్రయాణం నా ప్రభు, వస్తున్న ప్రయాణం నా ప్రభు, నువ్వు కాశీకాకుడు నా ప్రభు, నాకు మంచి ఆరోగ్యం దయచేసి నా ప్రభు, మంచి మందులు దయచేసి నా ప్రభు, ఇక వందనాలు మంచి వైద్యాన్ని జరిపించిన ప్రభు. ఇందులో మరకలు పెట్టు వద్దులే ఇంకా వెళ్ళండి, జాగ్రత్త అయితే. వాళ్ళు బయట వెళ్ళిపోయారంట, ఫోన్ చేశారు. దుమ్మట దట్టు ఎత్తు తాతకి సాయం చేయి. లేదా లోపలికి వచ్చుకెళ్ళిపోయా. గింజలు పాడేశాడు. Cuatro.
పై కూడా ఎత్తేదమా పడిపోతుంది నుంచిందే అక్కడ పెట్టేస్తాను నేను వచ్చేద్దా సినిగిలాడుతుందిగా కింద ఎట్టేసి అటు ఎట్టేయా పై కాదు బరకం తీసే మబ్బట్టేసింది నేనే పిల్లడా పైకిలే ఇట్రా ఇట్రా ఇలా పట్టుకో చేయి పట్టుకో ఇటు వచ్చి ఇలా వచ్చి అలా పట్టుకో పోయి ఏది పైకి లాగా ఒక్క భర్త చూడు అప్పటికా చూడు అవి ఎప్పుడో కోసేసారు అది ఖాళీగా ఉన్నప్పుడు వడ్లయితే మా నాన్నగారు నేను వచ్చేవాడు కదా వర్షం వచ్చేసేలాగా ఉందని మాకున్న ప్లేస్లోనే కింద బాత్రూమ్ మీద ఆరేసామండి 4 రోజులు బట్టి మగ్గన ఉంటుంది 1 2 3 ఇది తక్కువేనండి ఇది కింద 3 బత్తాలు మళ్ళీ అదేవిధంగా లోపల కూడా 3 సార్లు అండి 1 2 3 ఈ మొత్తానికి వచ్చేసి అయితే 5 సార్లు లెక్కండి మా నాన్నగారు అయితే తీసుకున్నారు రైతుల దగ్గర అంటే ఎప్పుడన్నా డబ్బులు లేనప్పుడు ఆడించుకుంటాను పని చేస్తాయి కదని తన కూడా తెలిస్తే దైవం కూడా తెలిసిందని నేనైతే వ్యాపారం మొదలెడదామని నిమ్మకాయలు గట్రా అన్నీ కూడా రెడీ చేసుకున్నానండి స్వీట్ కూడా పట్టేసాను ఆ స్వీట్ కూడా పట్టేసినప్పటికీ కరెక్ట్గా బండి చేసిన వేళ మొదలండి మళ్ళీ ముసురు వాతావరణం అయితే బాగా చల్లగా ఉంటుంది మరి ఎన్ని రోజులు ఉంటుందో చూద్దామండి ఈ సంవత్సరం వచ్చేసి చాలా పరీక్షలు అయితే ఎదురవుతున్నాయండి అన్నింటిలో కూడా ఓపిక భరేస్తున్నాం ఎన్ని రోజులు అదేవిధంగా ఫ్రెండ్స్ మీకైతే నవంబర్ నెల బడ్జెట్ రాత్రి లలిత చెప్పింది కదండి నేను కామెంట్లో చెప్పినట్టుగా చాలామంది అయితే మనకు సబ్స్క్రైబర్స్ తక్కువ కాబట్టి తక్కువ మంది అయినా పెట్టమన్నారండి లలిత చెప్పింది మీకైతే అర్థమైందని అనుకుంటున్నాను నేను పొద్దుటైతే అమ్మగారు అయితే విజయవాడ హాస్పిటల్కి వెళ్ళారండి మళ్ళీ మందులు అయిపోయినాయని
లలిత అయితే సారు కాసింది పిల్లల కోసం. ఈ సంవత్సరం ముహూర్తం ఏంటో బండి ఎప్పుడు తీద్దామన్నా ముసురులా అని ఉంటుందండి. అలాగని నమ్మకంగా వాన కురిసింది లేదు, ఎండేసింది లేదు. ఈత పిల్లలకి వేడి నీళ్ళండి. పొద్దున మా కోసం అయితే కర్రీ అండి, అది పొద్దుటొండ కర్రీ. ఇది టీయా? ఓ టీ కట్టరా. పిల్లలకైతే బట్టలు వేస్తుందండి. టీ పెట్టి అయితే నేను వీడియో అప్లోడ్ చేస్తాను. ఇంకా ఈరోజు వీడియో అయితే అంతే ఫ్రెండ్స్. ఎంత ప్రయత్నం చేసినా బండి తెద్దామని వాతావరణం అయితే సహకరించలేదు, చల్లగానే ఉంటుంది. చూద్దామండి ఈ పరీక్షలు ఎన్ని రోజుల్లో ఏంటన్నదే. దేవుడు ఒక టైంలో పెట్టే పరీక్షలను కూడా మనం ఆనందంగానే నవ్వుతూ స్వీకరించాలి. కాబట్టి ఆ 3 రోజులు బట్టి అయితే మళ్ళీ రూపాయి ఆదాయం లేదండి. బండిగాడికి వెళ్తున్నానో వస్తున్నానో పెట్రోలు, స్వీటు, నిమ్మకాయలు, ఇంకా పెట్టుబడి లాగానే ఉంటుంది. కానీ చూడాలండి. అనే అమ్మ ఏలూరులో ఉన్నారంట. ఏలూరు కోయిలూరు ఇలాగ నలజాల మీద ఉండే ఏలూరు అన్నాడు ఆయన. సీని గారు చేశారంట. ఏలూరులో ఉన్నారంట. కాదా అక్కడ నుండి మామూలుగా వచ్చేతమే, మామూలుగా అటోకి వచ్చేతమే. వదిన దగ్గర ఫోన్ ఉందా?